హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి అలాగే బీ ఫార్మసీకి రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఏవేవి సెమిస్టర్స్ ఏ రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ ఈ రీకౌంటింగ్ ఎవరికైనా చేంజెస్ ఉన్నాయా లేవా అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అండ్ రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. దానిపైన కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో రెగ్యులేషన్స్ వచ్చేటప్పటికి R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ బీ ఫార్మసీలో చూసుకుంటే 3-1, 3-2 R19 రెగ్యులేషన్ అండ్ 4-1 R19 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు అఫీషియల్గా మనకి యూనివర్సిటీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కూడా ఈ వీడియోలోనే మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రీకౌంటింగ్ రిజల్ట్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్లోని క్లారిటీగా చూడొచ్చు. ఇప్పుడు వచ్చిన మనకి ఈ సెమిస్టర్స్ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానివ్వండి, ఎవరైతే రీకౌంటింగ్కి అప్లై చేశారో ఎటువంటి చేంజెస్ అనేది లేదు. అంటే మీరు ప్రీవియస్గా మీకు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవే, దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవని చెప్పి యూనివర్సిటీ క్లారిటీగా నోటిఫికేషన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రీకౌంటింగ్ ఫర్ ద అబోవ్ ఎగ్జామినేషన్స్ అని. ప్రతి నోటిఫికేషన్ కానీ మీరు చెక్ చేసుకుంటే అది బీటెక్ బీ ఫార్మసీ ఏదైనా సరే ఇవే లైన్ మీకు ప్రతి నోటిఫికేషన్లో కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మేము ఈ రీకౌంటింగ్కి అప్లై చేసినప్పుడు ఒకవేళ మేము పాస్ అయితే మాకు రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. ప్రస్తుతానికైతే ఎవరికి చేంజెస్ లేవు. ఒకవేళ చేంజ్ అయితే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఇదే విధంగా కాలమ్స్ రూపంలో ఒక బాక్స్ రూపంలో మీ రోల్ నెంబర్, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్ అండ్ ప్రీవియస్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ రీకౌంటింగ్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి ఇలాగే ఈ నోటిఫికేషన్స్లోనే మెన్షన్ చేస్తుంది. ఒకవేళ మీకు కానీ చేంజ్ అయ్యి ఉంటే, ప్రెసెంట్ అయితే ఎటువంటి చేంజెస్ లేవు. బీటెక్ బీ ఫార్మసీ ఈరోజు రిలీజ్ చేసిన రీకౌంటింగ్ రిజల్ట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1112, అట్ ద సేమ్ టైం బీ ఫార్మసీ 3-1, 3-2, 4-1 R19 రెగ్యులేషన్ బీ ఫార్మసీ ఒకటే. సో ఇదన్నమాట ఈరోజు వచ్చిన రిజల్ట్స్. యూనివర్సిటీ నుంచి రీకౌంటింగ్ రిజల్ట్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే రీకౌంటింగ్కి అప్లై చేయకపోవటమే బెటర్. ఎందుకంటే రీకౌంటింగ్ 100 రూపీసే కదా అని చెప్పి అప్లై చేస్తాం. రీకౌంటింగ్లో ఎటువంటి చేంజెస్ ఈవెన్ 0.1% కూడా ఎవ్వరూ క్లియర్ చేసుకుందైతే లేదండి రీకౌంటింగ్